ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉషా కస్తూరి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ. అలానే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడడానికి ఇష్టపడరు. కొంతమంది ఏం చెప్తారంటే, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఖచ్చితంగా పిల్లలకి తెలియాలి, దాని తగ్గట్టుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అని చెప్పేసి అంటుంటారు. ఈ రెండిట్లో ఎవరి మాట వినాలి, పిల్లలకి ఏది నేర్పించాలి, ఏది నేర్పించకూడదు అంటారు? ఎస్, ఈ రెండు విషయాలు కూడా పిల్లలకి తెలియాలి. అంటే చెప్పాలి, ఎలాంటి ఎంత లెవెల్కి చెప్పాలి అన్నది కూడా పేరెంట్స్ ఆలోచించాలి. ఇది నిజంగా చాలా అవసరం. ఇప్పుడు పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఆర్థిక పరిస్థితి, స్తోమత, ఈ రెండు వాళ్ళకి తెలియాలి. అంటే ఎంతైనా కొనేసుకోవచ్చు, ఎంతైనా అడిగేయచ్చు. అంటే పిల్లలకి ఖరీదు అంత తొందరగా ఒక ఏజ్ వరకు అవగాహనలోకి రాదు. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ క్లాస్లో ఎవరో కొనుక్కున్నారనో, లేకపోతే పక్కింట్లో ఎవరో ఇంత బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ బర్త్డేనో, లేకపోతే పండగకు బట్టలు కొనుక్కున్నవో, అది మనకి కంపారిజన్ తోటి ఉంటారు. వాళ్ళ కంపారిజన్ తోటి వాళ్ళు చేసుకుంటారు. మన ఇంట్లో అలా ఎందుకు చేయకూడదు, మన అమ్మ నాన్న అలా ఎందుకు చేయకూడదు అనే కంపారిజన్లో ఉంటారు. అలాంటప్పుడు ఒక పిల్లలకి ఒక బాధ్యత అంటూ నేర్పిస్తే ఇది ఉండదు, ఈ కంపారిజన్ ఉండకూడదు. పిల్లలకి కంపారిజన్ ఎప్పుడూ వద్దు. మార్కుల విషయంలో ఎలా అయితే వద్దనుకుంటున్నామో, అలాగే వాళ్ళు తినే తిండి కానీ, వేసుకునే బట్టలు కానీ, వాళ్ళు తిరిగే వెహికల్ బ్రాండ్ కానీ, దేని మీద కూడా పిల్లలకు ఆ కంపారిజన్ అసలు పుట్టనియద్దు అంట నేను. కానీ అదంతా మన చేతిలో లేకుండానే వాళ్ళంతటా వాళ్ళకు ఉంది, నాకు లేదన్న ఫీల్ వచ్చేస్తుంది కదా. వచ్చేసినప్పుడు ఏం చెప్పాలి, అలా కాదు. ఇప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి చెప్పేయాలి. ఏంటి, ఇంత ఖరీదైతేనే నేను పెట్టగలను, వాళ్ళెవరో పిక్నిక్ వెళ్తుంటే 10,000 నాకు ఇవ్వు. అసలు ముందు తండ్రి తల్లి ఎంత కష్టపడి ఈ కుటుంబాన్ని సాగిస్తున్నారో అన్న విషయం వాళ్ళకి తెలియాలి. అయితే ఇప్పుడు ఒక 10 ఏళ్ళు వచ్చిన పిల్లలకి బాధ్యత అంటూ ఉంటే కనుక తెలిసిపోతుంది కదా వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉన్నారు, వాళ్ళ పక్కన ఇంకోళ్ళు ఎవరో 3 బెడ్రూమ్ హౌస్, ఓన్ హౌస్లో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి కొనుక్కోగలిగారు, మనం లేదు కాబట్టి సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నామని. అందులో వాళ్ళు అడ్జస్ట్ అవటం ఆ చిన్న వయసులో నుంచి తెలిస్తేనే కదా ఉంటుంది. సింపుల్గా తినే తిండి విషయంలో ఎంత తినాలో అంతే పెట్టుకొని తిని పారేయకుండా ఉండాలి అని ఆలోచించుకోవాలి. అంటే ఏంటి, తినే ఆహార పదార్థం యొక్క విలువ ఫస్ట్ ఆకలిని నింపడం కాదు, పారేస్తే దానివల్ల ఎంత నష్టమో అన్నది కూడా తెలియాలి. అంటే అది దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించాలి కదా. అవును. ఇప్పుడు మనకి ఇంతే ఉన్నప్పుడు ఇప్పుడు నాకు కొన్న చెప్పులు నచ్చలేదు, తక్కువ ఖరీదు ఉన్నాయి అన్నాడు. అసలు చెప్పులే లేకుండా నడిచే వాళ్ళ సంగతి తెలియాలి వాళ్ళకి. అది ఎప్పుడు తెలుస్తుంది, పేరెంట్స్ చెప్పినప్పుడే తెలుస్తుంది. అందుకే ఇప్పుడు నేనేమంటానంటే, చాలామంది ఇప్పుడు పేరెంట్స్ పిల్లల బర్త్డేస్ని, మొన్న కూడా తెలిసిన అమ్మాయి మా బాబు బర్త్డేకి ఆర్ఫన్ హోమ్లో తన బర్త్డేకి చేస్తారంటే, నేను డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్ బట్ డోంట్ సెలబ్రేట్ దేర్. ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయి, హ్యాపీగా నువ్వు ఏం పెట్టాలనుకున్నావో హ్యాపీగా ఫుడ్ పెట్టు వాళ్ళకి. కానీ సెలబ్రేషన్, బర్త్డే కేక్ కట్ చేయటం, వాళ్ళకి అక్కడ ఎలా అనిపిస్తుంది, అందరూ ఆర్ఫన్స్, మాకు ఎవరు అమ్మా నాన్న లేరు, మాకు కేక్ కట్ చేసేవాళ్ళు లేరు అని అన్న ఒక ఫీలింగ్ రావద్దు. వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఇచ్చారు, అది మీ పిల్లల చేత ఇప్పించు. ఇప్పుడు అదే పిల్లలు ఆర్ఫన్ హోమ్కి వెళ్ళి ఫుడ్ వాళ్ళ చేతులతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్కి దేనికో వెళ్ళి వాళ్ళలో ఎలాంటి అనిపిస్తుంది, ఓహో ఇది మన చేతితో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు అన్న వాళ్ళ ఫీలింగ్ వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. కొంతమంది పిల్లలు చూసేవా ఇచ్చేటప్పుడు చాలా ఆనందంగా ఇస్తారు, కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండదు. అది వాళ్ళకి నచ్చ చెప్పాలి. పిల్లలు ఏది పుడుతూ నేర్చుకోరు కదా, మనం చెప్పేదాన్ని బట్టి, మనం చేసేదాన్ని బట్టి. ఇప్పుడు ఇంట్లో ఉన్న నలుగురికి పంచబట్టమంటే వాళ్ళు దే ఫీల్ హ్యాపీ. ఇక్కడ లేనిది బయట వాళ్ళకి ఇవ్వడానికి ఎలా వస్తుంది మనసు వాళ్ళకి కదా. సో ఈ స్తోమత తెలిసిందంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత గురించి, నా జీతం ఇంతే వస్తుంది, ఇంత ఖర్చు అవుతుంది, ఏం చేయను అన్న ప్రశ్న వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. అలాగే ఒక వస్తువుని కొన్నప్పుడు, పాడు చేసినప్పుడు, ఇప్పుడు వస్తువు పాడైపోయింది, వస్తువు విరిగిపోయిందనో పాడైపోయిందనో చెప్పద్దు. ఇది ఇన్ని వేల రూపాయల వస్తువు నువ్వు పగలగొట్టావని మాత్రం అనద్దు. అది వస్తువు విలువ వస్తువు ఖరీదు చెప్పద్దంట నేను. అంతే కదా. ఇప్పుడు వాడు ప్రతిదాన్ని ఖరీదు చేసుకుంటాడు. కరెక్టే. ప్రతి వస్తువుని ఖరీదు చేసి, ఇప్పుడు అన్నం పరిస్థితి చూడండి, అన్నం ఎలా వెచ్చలవిడిగా అన్నం పారేసావు, నీకు వద్దకపోతే ముందే చెప్పి కొంచెం పెట్టుకోవాలి. పాపం తెలుసా, ఎంతమంది ఫుడ్ లేని వాళ్ళు ఉన్నారు తెలుసు కదా నీకు. మన రోడ్డు మీద వెళ్తుంటే కనిపిస్తున్నారు కదా, ఎంతమంది ఆర్ఫన్ హోమ్స్లో ఫుడ్ లేకుండా ఉన్నారు కదా అన్న విషయాన్ని వాళ్ళకి ఒక అవగాహన తీసుకురండి. ఇవాళ అర్జెంటుగా అర్థం కాకపోవచ్చు, 4-5 సార్లు రిపీటెడ్గా ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు వాళ్ళకి రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా.
పిల్లలకి. అప్పుడు మీరు ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళు అడిగిన వెంటనే అంత ఖరీదు పెట్టి చేయాల్సిన అవసరం లేదు అన్న మాట అనద్దు. ఒక వస్తువు పిల్లలు అడిగినప్పుడు అది ఎంత అవసరమో ఎంత అనవసరమో దానికన్నా ముందు ప్రయారిటీస్ ఏవో కొన్ని ఉంటాయి కదా ఆ ఫ్యామిలీలోనో, లేకపోతే అడిగిన పిల్లలకో వాటి ఇంపార్టెన్స్ తెలియజేస్తే వాళ్ళు అది అడగరు కదా. ఇప్పుడు అర్జెంటుగా నేను పిల్లల్ని అదే నేను అడుగుతాను. ఇప్పుడు అర్జెంటుగా నీకు ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళావు, అమ్మ ఆకలేస్తుంది అంటావు. మీ అమ్మ లేదు నేను సినిమా టికెట్స్ బుక్ చేశాను, ఐమాక్స్కి వెళ్దాం ఉంటుంది. ఏది ఇంపార్టెంట్ నీకు? అన్నం ఆకలేస్తుంది తినటమా, సినిమాకి వెళ్ళటమా? అది ఎవరు డిసైడ్ అవ్వాలి? వాళ్ళ పిల్లలే డిసైడ్. పిల్లలు ఏది ప్రయారిటీ ఇస్తారు? సరే సినిమా చూడాలని నీకు అనిపించవచ్చు, నీ ఫేవరెట్ హీరో సినిమా ఉండుండొచ్చు, కానీ ప్రయారిటీ నీకు ఏది ముందు? అన్నం తినాలి కదా. ఆ ప్రయారిటీ వాళ్ళకి నేర్పించాలి. ఇప్పుడు ఈ వస్తువు కన్నా ఈ వస్తువు మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఆ నీడ్కి ఆ వాంట్కి నీడ్ అండ్ కంఫర్ట్ మధ్యలో వాళ్ళకి తేడా తెలియాలి. ఇప్పుడు కంఫర్టబిలిటీ ఉండాలి, నో డౌట్. ఇప్పుడు ఎమర్జెన్సీకి అవసరంగా అడుగునే వస్తువులు ఉంటాయి. తర్వాత కొంచెం అవసరానికి ఇప్పుడు అది లేకపోయినా పర్వాలేదు, రేపైనా ఓకే ఇప్పుడు పర్వాలేదు రేపైనా తీసుకుందాం కొన్ని వస్తువులు ఉంటాయి. అది ఉంటే చాలా హ్యాపీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాం. టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాను, ఎయిర్ కూలర్, ఎయిర్ కండిషనర్కి ఎన్ని తేడాలు ఉన్నాయి కదా. అన్ని సౌకర్యాన్ని కలుగజేస్తాయి, కానీ ఏది ప్రయారిటీ ఉన్నదని చూసుకోవాలి కదా. దేన్ని మనం ఎఫర్ట్ చేయగలం అది పిల్లలు తెలియాలి. పిల్లలకి సౌకర్యం కన్నా ఆనందం ఇంపార్టెంట్ కదా. సౌకర్యం ఇప్పుడు చాక్లెట్ చేతిలో పెట్టుకుంటే స్టేటస్ ఫీలింగ్ ఉంటుంది. ఎంత పెద్ద చాక్లెట్ వాడికి ఒక 400 పెట్టి ఒక పెద్ద చాక్లెట్ బార్ కొన్ని చేతిలో పెట్టి తిరుగుతుంటే హీ ఫీల్ ప్రెస్టేజ్. వాడి కడుపు నిండదు, వాడికి నచ్చింది తిన్నప్పుడే వాడి ఫీలింగ్ హ్యాపీ. చేతిలో అది ఉన్నంతసేపు ఏంటి స్టేటసే ఫీల్ అవుతాడు కదా. అవును. సో ఆ తేడా పిల్లలకి తెలియదు. పిల్లలకి స్టేటస్ కాదు, చిన్న వయసులో పిల్లలకి నేర్పించాల్సింది స్టేటస్ కాదు. వాళ్ళు దేన్ని ఆనందంగా చేయగలరు, ఇదైతే ఆనందంగా ఉంటుంది కదా అన్న విషయాన్ని పేరెంట్స్ తెలియచేయాలి. పర్వాలేదు నువ్వు ఏమైనా అడుగు, నువ్వేనా పగలగొట్టు అన్న స్థాయిలో పెంచితే ఒక రోజున అది కొనలేకపోతే, ఒక రోజు అది మీరు ఇవ్వలేకపోతే. అంటే పిల్లలు అంత సెన్సిటివ్ అయిపోవడానికి కారణం కూడా ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులకి అంత స్తోమత లేకపోయినా అప్పో సప్పో చేసి మంచి స్కూల్స్లో జాయిన్ చేయాలి అనుకుంటూ ఉంటారు. అంటే అక్కడ దానికి తగ్గట్టుగా ఆ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కూడా అదే స్కూల్లో చదువుతూ ఉంటారు. తెలియకుండానే వాడు ఎంత ఉన్నా కూడా ఆ కంపారిజన్ చేసేసుకోవాల్సి వస్తుంది ఆ టైంలో. ఆఫ్ కోర్స్ అది పేరెంట్స్ తప్పే కదా. ఇప్పుడు పేరెంట్స్ ఆలోచించాల్సింది ఏంటి? స్కూల్ బ్రాండా, పిల్లాడికి చదువా? పిల్లాడు చదువే కదా. ఇప్పుడు ఎక్కడ చదివాడు అన్నది కాదు, ఎలా చదువుతున్నాడు అన్నది ముఖ్యం. ఒక సోన్సో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతూనే నీ పిల్లాడికి చదువు వస్తుందా? ఎంతమంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అబ్నార్మల్గా వాళ్ళ మెరిట్ని కానీ వాళ్ళ క్వాలిటీస్ని కానీ వాళ్ళల్లో ఉండే ఒక ప్రతిభ ఎంత మంచిగా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఏది ముఖ్యం? అంతే. పిల్లాడు వెనకాల బ్రాండ్. ఇప్పుడు పిల్లలకి మార్క్ షీట్ వచ్చేది, అందరికీ ఒకటే మార్క్ షీట్ వస్తుంది 10th స్టాండర్డ్లో కానీ ఇంటర్లో కానీ. అది స్కూల్ స్టాండర్డ్ ఉండదు కదా, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చేదే. అది నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ కాలేజీలో చదివినా వచ్చేది మార్క్ షీట్ గవర్నమెంట్ ఇచ్చేదే కదా. ఇప్పుడు పిల్లల మార్కు, పిల్లల బిహేవియర్, పిల్లల సౌకర్యం కోసం వాళ్ళు పడే పోరాటం ఇవన్నీ స్టేటస్కి సంబంధించి కాదు, వాళ్ళ క్వాలిటీకి సంబంధించిందిగా ఉంది అనుకో, అప్పుడు ఇలాంటి సమస్యలు ఏవి రావు. కరెక్ట్. ఇప్పుడు న్యాచురల్లీ ఎక్కువ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ స్కూల్కి పంపించినప్పుడు ఎక్స్పెన్సివ్ స్కూల్లో అప్పు చేసి సీటు సంపాదించి పంపించగలరు. అదే ఎక్స్పెన్సివ్ స్కూల్కి ఎక్స్పెన్సివ్గా కార్లో వచ్చి వాడితో సమానంగా వెళ్ళే స్థామత పేరెంట్స్కి లేనప్పుడు పిల్లలు కంపేర్ చేసుకున్నారంటే తప్పులేదు, పిల్లలు తప్పు కాదు కదా. అవును. ఇప్పుడు నువ్వు బండి మీద తీసుకెళ్ళి దింపేస్తావు, మన దగ్గర అంత కారు లేదు కాబట్టి పిల్లవాడు అనుకునే అవకాశం ఉంది కదా. అవును. మరి ఇది ఎవరి దగ్గర? పేరెంట్స్ దగ్గర నుంచే రావాలి కదా. నిజంగా మీరు ఒకటి చెప్పారు కదా, 10th సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచే మనకి మార్క్ లిస్ట్ వస్తుంది, ఎందులో చదివేమన్నది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ పట్టింది కీ అసలు. ఇది చాలా బాగుంది. ఇది కొంచెం ఆలోచిస్తుంటే ఆ పిల్లల్ని ఆ కంపారిజన్ అన్న దాని నుంచి బయటకు తీసుకొచ్చేసేయచ్చు అనిపిస్తుంది తల్లిదండ్రులు. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.